రైతులను బాధ పెట్టిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన దాఖలాలు లేవని చెప్పి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గోశాల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని అందుకు వ్యవసాయ భూములు ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపయోగంలో లేని భూములు గోశాలకు కేటాయించాలన్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి రైతులు కొన్ని రోజులుగా చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ఒక్కసారిగా రైతుల భూములు లాక్కుంటే ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న వారు ఎక్కడికి వెళతారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకపోతే రైతుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. తన చేతిలో అధికారం ఉందని పోలీసులను పెట్టి వాళ్ళు కూరగాయలు పండించుకొని కొత్తిమీర అడుక్కొని బతుకుతారు. వాళ్ళ పాపం ఇప్పటికీ వాళ్ళ బతుకులు గిట్టే ఉన్నాయి. భూములు విలువ కావచ్చు కాక భూములు కోట్ల రూపాయల విలువైన అయినప్పటికీ కూడా ఆ కోట్ల రూపాయలు చూడలే వాళ్ళు. నా కార్యక్రమం వచ్చింది, నాకు పాదక్రమం వచ్చింది, దాన్ని నేను కొత్తిమీర అడుక్కుంటే నా కుటుంబం బతుకుతాను దీనావస్థలో బతుకుతున్నారు వాళ్ళు. పట్లకే ఉంటుంది గుర్రంగూడలు కూడా 100 ఎకరాలు గుంజుకొని 4 గదాలు ఇస్తాం, 3 గదాలు ఇస్తే నీ అబ్బాయి జాగిరా కొడుక ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు 12 సంవత్సరాలు ఉంటేనే ఆ భూముల మీద సంపూర్ణమైన అధికారులు వస్తాయని చెప్పిన తర్వాత అసైన్మెంట్ భూములను మళ్ళీ గుంజుకోవడం కోసం ఇవ్వాలని చెప్పిన తర్వాత 3 తరాలు 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా సాగు చేసుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ కాపులు పెట్టావా? వాళ్ళకి ఉంచిన భూముల మీద రైతులను బాధ పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గోశాల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని, అందుకు వ్యవసాయ భూములు ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపయోగంలో లేని భూములు గోశాలకు కేటాయించాలన్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి రైతులు కొన్ని రోజులుగా చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ఒక్కసారిగా రైతులు భూములు లాక్కుంటే ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న వారు ఎక్కడికి వెళతారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకపోతే రైతుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.